April. Any elevation received my financial year TD2 project director this year. Oh, team strength now present 46, mission 6, GMs 3, DGMs 7, AGMs 12, MMs 23, total 46. My business plan for 24-25, complete the mission sheets, complete the targets and 36,000 square acres, and concessions 1 villa in Kalavurti. My strategies, events achieve above targets, one international trip, bank trip achiever, and Goa trip. My strength, my weakness, my strength, hard work, patience, my team. Weakness, my team. My opinion about company projects, brief. Projects was excellent, system excellent, regional office excellent, corporate office excellent, management excellent. ఒక 10 minutes సార్. ఓకే సార్, 10 minutes మొత్తానికి 10 minutes క్లోజ్ అయిపోవాలి. ఓకే సార్. మొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ డయాస్ మీద నిలబడినప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఎన్నో కోట్లు వెచ్చించి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యేగా అయ్యి ఒక క్యాబినెట్కి వెళ్ళి తను ప్రమాణ స్వీకారం చేస్తుంటే సేమ్ ఆ సిచ్యువేషన్ నాకు ఇక్కడ నిలబడడానికి గుర్తుకొస్తుంది. నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేతో నిలబడ్డ ముఖ్యమంత్రి లాగా ఉన్నావు, అది గుర్తుపెట్టు. ఎమ్మెల్యే లాగా క్యాబినెట్ ఆ విధంగా నాకు ఈ సిచ్యువేషన్ గుర్తుకొస్తుంది. అనే నేను అంటే చూడండి సార్, అక్కడ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో శ్రమ చేస్తూ డబ్బు ఖర్చు పెట్టి ఆ పొజిషన్కి వెళ్తారు. కానీ మన ఎస్బిఎంలో మనని హక్కుకు చేర్చుకొని మనం శిలగా ఉన్న మనని ఈరోజు శిల్పంగా మార్చి ఇంత 5 స్టార్ హోటల్లో ఇలాంటి డయాస్ మీద పిలిచి మనకు పరిచయం చేస్తూ ఈ అవకాశం కల్పించిన మన మేనేజ్మెంట్కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా సార్. ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్కరికి రావాలి. ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ రేపు ఈ పొజిషన్కి వచ్చేవాళ్ళే. ఓన్లీ 1.5 year మన కంపెనీ కాబట్టి మరి నెక్స్ట్ 50 years విజన్తో మనం వెళ్తున్నామంటే మనం ఎక్కడుంటాం అనేది మీరు ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచన చేసుకోండి. అది ఖచ్చితంగా మనకు ఎన్నో అవకాశాలు సృష్టించడానికి మన మేనేజ్మెంట్ మనకు ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి 100% మనం అనుకున్న గోల్స్ రీచ్ అవుతాం. మేనేజ్మెంట్ యొక్క అడుగుజాడలు నడిస్తే మనకు పొజిషన్స్ ప్లస్ కాసుల వర్షం మన ఇంట్లో కురుస్తుంది. మనం ప్రపంచాన్ని చుట్టి ముట్టి రావచ్చు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోండి. ప్రాజెక్ట్స్ గురించి వస్తే కలవకుర్తి ఏరియాలో ఉన్న టోటల్ DTCP వెంచర్స్లో 26 DT6 వెంచర్స్ అయితే అందులో నెంబర్ 1లో మన SBM ప్రాజెక్ట్స్ నిలబడ్డాయి. ఈరోజు ఏడ చూసినా మీరు ప్రాక్టికల్ వెళ్ళి చూసినా కూడా మన ప్రాజెక్ట్ డెవలప్ విధంగా ఏవి లేవు. ఒకవేళ వాళ్ళు కూడా చేసినా కూడా క్వాలిటీ అనేది అందులో కనిపించదు. ఇది మన ప్రాజెక్ట్స్ అనేది ఎవర్ గ్రీన్ కాబట్టి ఖచ్చితంగా ఎవరు చూసినా అసూయ పడేలా
మనకు కస్టమర్లకు ఆకర్షణగా నిలుస్తున్న ప్రాజెక్ట్స్ కాబట్టి దీంట్లను మనం ఎక్సలెంట్గా చెప్పుకోవాలి. ఆ ప్రాజెక్టులు ఎక్సలెంట్ ఉండబట్టే ఈరోజు మనందరం 100 మంది మీ హాల్లో ఉన్నాం, అది గుర్తుంచుకోండి. తర్వాత సిస్టమ్, ఎస్బిఎం సిస్టమ్ అనేది మన యొక్క సిస్టమేటిక్ చూస్తేనే ఆ ఎస్బిఎం సిస్టమ్ కరెక్ట్ ఉంటేనే మనం ఈరోజు ఇంత స్టడీగా ఇంత డిగ్నిఫైడ్గా ఈ రిచ్ హోటల్లో ఉన్నాం. సిస్టమే కరెక్ట్ లేకుంటే ఎక్కడో సరౌండింగ్ ఫంక్షన్ హాల్స్ని మనం ఫైనాన్షియల్ ఇయర్ని ఖర్చు అక్కడ కంప్లీట్ చేసుకొని ఆ మైండ్ సెట్ని అలాగే ఉంచుకునే వాళ్ళం. ఫస్ట్ సిస్టమ్ బెస్ట్గా ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చు అనేదానికి ఎస్బిఎం అనేది ఒక ఆదర్శం. రీజనల్ ఆఫీస్, ఈ రీజనల్ ఆఫీస్ అనేది మనం హైదరాబాద్లో ప్రజెంట్గా ఉన్న మిగతా కార్పొరేట్ కంపెనీలకు ధీటుగా మనం 1.5 year స్టార్ట్ అయిన కంపెనీ యొక్క ఆఫీస్ ఉంది. ఈ గచ్చిబౌలి మాదాపూర్ ఏరియాలో ఎన్నో 10-20 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిన కంపెనీల యొక్క ఆఫీసులు మనం చూసుకుంటూ వచ్చినాం పొద్దున. అంటే మనం ఈరోజు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి నడిచిన సంస్థలు ఈరోజు ఇలాంటి ఆఫీసులు పెట్టుకున్నాయి. మరి మనం 1.5 సిటీలో వచ్చి ఒక 2500 స్క్వేర్ యార్డ్స్లో మన రీజనల్ ఆఫీస్ పెట్టుకున్నామంటే ఎంత గర్వపడాలి. ఇది మన డెవలప్కి ఒక సూచిక. కాబట్టి మనం విలేజ్లనే కాదు ఈ సిటీలలో కూడా ఎంతో మందిని మన కంపెనీకి పరిచయం చేసి వాళ్ళకి అవకాశాలు కల్పించి మన సిస్టమ్ నేర్పి